హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రెసిపీ చూపిస్తున్నానండి. క్యాప్సికమ్ క్యారెట్ టమాటా పచ్చడి. ఇది రైస్లోకి అలాగే మనకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ దీనికి కావాల్సిన ముందుగా క్యాప్సికమ్ అలాగే ఒక పావు కిలో తీసుకోండి. అలాగే క్యారెట్ కూడా ఒక పావు కిలో తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే దీంట్లో టమాటాలు కూడా ఒక 2 కొద్దిగా పచ్చిగా ఉన్నవి టమాటాలు తీసుకోండి. క్యాప్సికమ్ కడిగేసి మనం ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం ముందుగా పచ్చివే అన్ని మిక్సీ వేసుకోవాలండి. దీంట్లో ముందుగా మీరు అల్లం ఒక చిన్న ముక్కలు ఒక 4 తీసుకొని వేసుకోండి. మీరు తీసుకున్న దాన్ని బట్టి ఫ్లేవర్ కోసం అల్లం వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి. దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా ఒక 7-8 తీసుకోండి. మీరు కావాలంటే మరికొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకొని వేసుకోండి. కారాన్ని బట్టి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కూడా తక్కువగా కూడా వేసుకోవచ్చండి. మీరు కావాలంటే మరికొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత దీంట్లో కల్లులు ఉప్పు కానీ లేదంటే నార్మల్ ఉప్పు కానీ మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మిక్సీ వేసేసుకోండి కచ్చాపచ్చాగా. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లో మీరు క్యారెట్ ముక్కలు, ముందుగా మనం టమాటా అలాగే ఈ క్యాప్సికమ్ వేస్తే త్వరగా నలగవండి. అందువల్ల మీరు ముందుగా ఈ క్యారెట్ని వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది ఏమాత్రం నీళ్లు వేయకుండా ఇలా ముందుగా మిక్సీ వేసుకోండి. వేసిన తర్వాత దీంట్లో మీరు క్యాప్సికమ్ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని మిక్సీ వేసేసుకోండి. దీంట్లో వాటర్ ఏమాత్రం వేయకుండా ఈ టమాటాలు క్యాప్సికంలో ఉండే వాటర్ మనకి సరిపోతుందండి. మీరు నీళ్లు వేయకుండా మిక్సీ వేసేసుకోండి. ఇవన్నీ పచ్చివే కదా అనుకోండి. మీరు పచ్చివి అన్ని మిక్సీ వేసుకున్న తర్వాత మనం పోపు వేసిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ పచ్చివి మిక్సీ పడితే ఎలా ఉంటుందో అని అనుకోవద్దండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని మనం పోపు వేసుకున్నామండి. ఈ విధంగా మనకి వాటర్ కూడా వేయకుండానే సరిపోయింది చూడండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం సింపుల్ పోపు వేసుకున్నాము. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. దాదాపు ఒక 7-8 స్పూన్లు వేసుకోండి. కొద్దిగా పచ్చివాసన లేకుండా ఉండడం కోసం మనం దీంట్లో ఆయిల్ వేస్తున్నాము. ఎండుమిర్చి 5-6, అలాగే ఆవాలు, జీలకర్ర ఆల్రెడీ మనం వేసాం కాబట్టి వేయకపోయినా పర్లేదండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి. అలాగే దీంట్లో ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని ఇంగు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మనం ఉడకబెట్టుకొని వేయించి కూడా చేసుకోవచ్చండి. కానీ ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అన్ని పచ్చివే మనం మిక్సీ వేసుకొని పోపు వేసుకున్న ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఈ పోపు అంతా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ అలాగే టమాటా మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని దాదాపు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలాగే ఆయిల్లో కొంచెం సేపు వేయించుకోండి. పచ్చివాసన అని మీకు అనిపిస్తే మీరు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే మనకి పచ్చివాసన అనేది కంప్లీట్గా పోతుందండి. మీకు టేస్ట్ మరింత బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మీరు స్టవ్ బంద్ చేసి మరొక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని టేస్ట్ చూసి కావాలంటే మరికొంత ఉప్పు కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగుంటుంది. నేను చేసినట్టుగా ఒకసారి ఈ క్యారెట్ క్యాప్సికమ్ టమాటా పచ్చడిని ట్రై చేయండి. దోశలోకి అలాగే ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీకు మంచి హెల్దీ కూడా. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.